హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ ఓటీటీలో ట్రెండింగ్ గా ఉన్న కంటెంట్ ఏది బాగుంది, అది కూడా ఎక్స్క్లూజివ్లీ తెలుగులో దొరికేవి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఎటువంటి స్పాయిలర్ రివ్యూస్ అయితే లేవు. సో ఇలాంటి కంటెంట్ ప్రతి వీక్ మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి అడ్డమైన మూవీ చేయకుండా ఏ మూవీ బాగుందో మనం రివ్యూ ఇస్తున్నాం కాబట్టి మీ టైం అయితే చాలా సేవ్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో గానీ ఇప్పటి వరకు కనుక ఒక్క మూవీ అయినా మన ఛానల్ నుంచి మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ సముద్ర తీరంలో ఫిషింగ్ కి ఎవరు వెళ్ళకూడదు. అలా వెళ్ళిన వాళ్ళు చాలా మంది చనిపోతుంటారు. అయితే అసలు అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఏదో ఆత్మలు ఉన్నాయని పుకారుతో ఆ ప్లేస్ ని మొత్తం క్లోజ్ చేయిస్తారు. అయితే కొంతమంది మాత్రం అక్కడికే వెళ్లి ఫిషింగ్ చేయాలనే ఆలోచనతో అదొక ఎయిమ్ గా పెట్టుకుని ఆ ప్లేస్ ని ఛేదించాలని చూస్తుంటారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? దీన్ని అక్కడున్న ఒక యంగ్ కుర్రాడు ఎలా ఛేదించాడో తెలియాలంటే కింగ్స్టన్ మూవీని అయితే చూడాలి. సముద్రంలో ఒక హర్రర్ థీమ్ తీసుకొని తీసే మూవీస్ కొంచెం అరుదుగానే వస్తుంటాయి. అలాంటి ఒక థీమాటిక్ మూవీగా ఈ హర్రర్ మూవీ అయితే చెందుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అలా సముద్రంలోకి వెళ్లిన వాళ్ళ మీద అటాక్ చేస్తుంది ఎవరు? అసలు నిజంగానే అక్కడ ఆత్మలు ఉన్నాయా లేదా? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే జీవి ప్రకాష్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ మూవీని చూడాలి. కాన్సెప్ట్ కొంతవరకు బాగానే తీసుకెళ్లినా ఆ తర్వాత రొటీన్ గా చేయించడం కొంచెం డిసప్పాయింట్ గా అనిపించినా సరే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కి అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ కి తప్పకుండా చూడాల్సిన మూవీ. అంటే ఇంకే మూవీ లేదనుకున్నప్పుడు టైం పాస్ గా ఈ మూవీ అయితే మిమ్మల్ని మరీ డిసప్పాయింట్ చేయదు గానీ ఓకే అనిపిస్తుంది. సో ఎలాంటి థీమ్స్ తో మనకి అరుదుగా దొరుకుతాయి కాబట్టి ఈ మూవీని తప్పకుండా చూసేయండి. అండ్ హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి మాత్రం ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ప్రెసెంట్ ఈ మూవీ మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. హాలీవుడ్ కంటెంట్ బాగా చూసిన వాళ్ళకైతే యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చింది ఎవరికి? మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటే ఆ మూవీ హిట్ అనే చెప్పాలి. సో రీసెంట్ గా వచ్చిన అలాంటి ఒక మూవీ ఫైట్ ఆర్ ఫ్లైట్. ఒక అమెరికన్ ఏజెంట్ కి ఒక టాస్క్ అయితే ఇస్తారు. ఆ టాస్క్ ప్రకారం ఒక ఫ్లైట్ లో ఉండే ఒక టార్గెట్ ని అయితే కాపాడాలి. ఇదేంటి బాస్, ఇంత సింపుల్ టాస్క్ అని అనుకోవచ్చు. బట్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఆ టాస్క్ ని నాశనం చేయడానికే చూస్తారు, అంటే ఆ టార్గెట్ ని చంపేయడానికి. సో అలాంటి అసాసిన్స్ మధ్య ఆ టార్గెట్ ని ఏజెంట్ ఎలా కాపాడాడు? అసలు కాపాడా లేకపోతే ఆ అసాసిన్స్ కి బలైపోయాడా? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ మూవీని అయితే తప్పకుండా చూడాలి. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో ఉన్న ఈ మూవీ తెలుగులో కూడా దొరకడం యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి తప్పకుండా పండగే. బట్ మరీ సూపర్ అని చెప్పకపోయినా ఒక్కసారి అయితే టైం పాస్ గా వెళ్ళిపోతుంది ఈ మూవీ. ఫ్లైట్ నేపథ్యం అవ్వడం వల్ల మీకు మంచి ఎంటర్టైనింగ్ అయితే అనిపిస్తుంది. నేల మీద ఏముంది, ఎలాగైనా తప్పించుకోవచ్చు. బట్ ఫ్లైట్ లో అంతమంది మధ్య టార్గెట్ ని ఎలా కాపాడాడో తెలియాలంటే ఈ మూవీని తప్పకుండా చూడాలి. కొంచెం కామెడీ టచ్ తో ఉండే ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో అయితే రెంట్ కి అయితే స్ట్రీమ్ అవుతుంది. అసలు దీనికి ఆ టాస్క్ ఎందుకు ఇచ్చారు, ఆ టార్గెట్ ని ఎందుకు కాపాడాలి, మిగిలిన వాళ్ళందరూ ఆ టార్గెట్ ని ఎందుకు వేసేయడానికి చూస్తారు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మూవీని అయితే చూడాలి. సో యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు ఈ వీకెండ్ కి ఈ మూవీని అయితే ట్రై చేయొచ్చు. ఆ ఊర్లో 2 డిఫరెంట్ గెటప్స్ లో ఒక మేల్ అండ్ ఫీమేల్ మామూలు రచ్చలేపరు కనబడే వాళ్ళని కనబడిన వాళ్ళని వెతుక్కొని మరీ చంపేస్తుంటారు. వాళ్ళకి రిలేషన్స్ తో పని లేదు, తెలిసినవాడా తెలియనివాడా ఇలా తేడాలేం లేకుండా దొరికిన వాళ్ళందరినీ చంపేసుకుంటూ పోతారు. అసలు వీళ్ళెవరు తెలియాలంటే టెరిఫైడ్ 3 మూవీని అయితే చూడాలి. ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ అయితే నేనైతే చూడలేదు గానీ టెరిఫైడ్ 3 అయితే బాగానే ఉంటుంది. బట్ చాలా రక్తపాతంతో నిండిపోయిన మూవీ ఇది. సో రక్తపాతంతో ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళకి ఈ మూవీని ట్రై చేయొచ్చు. ఎందుకంటే బోర్ అయితే అనిపించదు కానీ ఆ సీన్స్ తో మాత్రం కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. అసలు ఆ డిఫరెంట్ పర్సన్స్ అలా ఎందుకు అయ్యారు, అలా ఎందుకు చంపుతుంటారో ఎటువంటి రీజన్స్ అయితే చూపించరు. అలా అందరినీ చంపుకుపోతున్న వాళ్ళకి అడ్డుకట్ట ఎవరు వేశారు, ఆ అవతల పర్సన్ కి ఈ డిఫరెంట్ కి ఎలాంటి యుద్ధం జరిగింది, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ మూవీని తప్పకుండా చూడాలి. రొటీన్ గా కాకపోయినా కొంచెం డిఫరెంట్ గా ఒక పాత స్టైల్లో ఉంటుంది ఈ మూవీ. అసలు వీళ్ళని జోకర్ అనుకోవాలో లేకపోతే దెయ్యాలనుకోవాలో మనకైతే కొంచెం కన్ఫ్యూజన్ అయితే పెట్టారు. అండ్ ఈ మూవీ తెలుగులో ఉండడం వల్ల చూడడం అయితే స్టార్ట్ చేసేయచ్చు. బట్ ఫైనల్ గా ఇందాక చెప్పినట్టు హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ అది కూడా కొంచెం రక్తపాతంగా మీకు ఓకే అనుకుంటే ఈ మూవీని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఛత్రపతి శివాజీ యొక్క కరేజ్ గాని తను పోరాడి గెలిచిన యుద్ధాలు గాని ప్రతి భారతీయుడికి తెలుసు. అతను లేనిదే మన చరిత్ర లేదు. ఇలా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. అలాంటి ఛత్రపతి తన తదనంతరం మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు సంబరాలు జరుపుకుంటారు. అయితే మరాఠీలకి తీరని లోటు ఇంక ఎలాగా అని ఆలోచిస్తున్న తరుణంలో తన కొడుకైన సంభాజీ రూపంలో వాళ్ళకి కనిపిస్తుంది. అయితే దీన్ని మొఘల్స్ తీసుకోగలిగారా లేదా, మొఘల్కి దీటైన సమాధానం సంభాజీ చెప్పగలిగాడా లేదా, అసలు శివాజీ మరణం తర్వాత ఆ యుద్ధ రణరంగం ఎలాంటి మలుపులు తిరిగింది,
జరిగింది. చరిత్రలో ఉన్న ఇలాంటి సంఘటనలు మనం ఎంత మర్చిపోయినా చరిత్ర మనకి ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. సో సంభాజీ మరాఠీల గుండెల్లో ఎలా నిలిచిపోయాడో తెలియాలంటే ఈ చావా మూవీనైతే చూడాలి. విక్కీ కౌశల్ తన పెర్ఫార్మెన్స్ తో శివాజీగా ఒదిగిపోయాడంతే. తన పెర్ఫార్మెన్స్ తో ఇంకా శివాజీ పాత్రలో ఇంకెవరు ఇముడి పోలేరు అన్నట్టుగా చేశాడు. అయితే డైరెక్షన్ మాత్రం కొన్ని ఫైట్స్ కొంచెం ఎంటర్టైనింగ్ గా ఇంకొంచెం ఫోకస్ చేసి ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో నార్మల్ గా భారీ బడ్జెట్ గా కనిపించినప్పటికీ ఫైట్స్ మాత్రం ఏదో లో బడ్జెట్ గా ఉన్నట్టు అలాగలాగలాగా తీసేశారు. అదొక్కటి కనుక ఫోకస్ చేసి మన రాజమౌళి తరహాలో ఇంకొంచెం థిమాటిక్ గా తీసి ఉంటే ఇంకా బాగుందని నా ఫీలింగ్. ఫైనల్ గా సంభాజీకి ఆ మొఘల్ రాజ్యం వల్ల ఎటువంటి ఆపదలు ఎదుర్కొన్నాయి, దాన్ని ఎలా ఎదుర్కొన్నాడో తెలియాలంటే ఈ చావా మూవీని అయితే చూడాలి. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ మూవీగా ఉన్న ఈ మూవీ మీకు తెలుగులో కూడా దొరకడం ఈ మూవీని హిస్టరీ నచ్చిన వాళ్ళే కాదు అందరూ చూసేలా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. రీసెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన మరో హర్రర్ థ్రిల్లర్ సిరీస్ కాఫ్. ఒక హాస్టల్లో ఒక మిస్టీరియస్ రూమ్ అయితే ఉంటుంది. ఆ రూమ్ కి ఎవరు వెళ్ళినా వాళ్ళకి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అలా ఆ హాస్టల్లో ఉండే కొంతమంది అమ్మాయిలు ఆ రూమ్ లోకి వెళ్ళాక వాళ్ళకి ఏమైంది, అక్కడ ఏదో ఉందని తెలిసినా కూడా వాళ్ళు వెళ్ళారంటే ఎంత బలుపై ఉండొచ్చు. వాళ్ళు బయటకు వచ్చాక ఆ హాస్టల్ నుంచి గానీ వాళ్ళ రూమ్ నుంచి గానీ అసలు అయితే బయటకు పోరు. ఇది ఇలా ఉంటే అదే రూమ్ లో ఉండడానికి ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఆ రూమ్ గురించి తనకి ఏమీ తెలీదు. అసలు ఇలాంటి పరిస్థితిలో తను అక్కడ ఎలా ఉంది, ఆ మిస్టీరియస్ రూమ్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ కాఫ్ వెబ్ సిరీస్ అయితే చూడాలి. హర్రర్ నేపథ్యంలో సాగే 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ ఈ వీకెండ్ కి రిలీజ్ అయిన కంటెంట్ లో ఇది మనకి బెస్ట్ టైం పాస్ అయితే ఇస్తుంది. మరీ భయపెట్టే హర్రర్ కంటెంట్ అయితే లేదు, కానీ హర్రర్ ఫీల్ ఉండేలా అయితే ఉంది. హర్రర్ సీన్స్ కన్నా వాట్ నెక్స్ట్ అన్న థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ అయితే మెయింటైన్ చేశారు త్రూ అవుట్. అయితే వెబ్ సిరీస్ లో ఉండే చిన్న లాగ్ అయితే ఉంది మధ్యలో. ఈ వెబ్ సిరీస్ ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా సినిమా కింద తీసుంటే ఇంకా మంచి కంటెంట్ అయితే వచ్చేది. బట్ కంటెంట్ బాగుండడం వల్ల మీకు ఇలాంటివి ఏమీ గుర్తుండవు, టైం పాస్ అయిపోతుంది అంతే. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నేనైతే నో అనే చెప్తాను. కొన్ని అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి, అది గనక స్కిప్ చేయగలను అంటే ట్రై చేయండి. బట్ ఓవరాల్ మిమ్మల్ని ఈ వెబ్ సిరీస్ అయితే సాటిస్ఫై చేస్తుంది. అది కూడా మీరు లో ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుని చూడాల్సి వస్తుంది. మంచి విజువల్స్ తో ఉన్న ఈ వెబ్ సిరీస్ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మాలేగాంలా ఏ సాలేగాడు పెద్దగా సాధించిందైతే లేదు. అలాంటిది ఒక సాలేగాడు అండ్ వాడి గ్యాంగ్ ఏం సాధించిండ్రో తెలియాలంటే సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ మూవీ అయితే చూడాలి. సినిమా పిచ్చి ఎవరికి ఉండదు. అలాంటి ఒక బ్యాచ్ పిచ్చి ముదిరి ఏం చేశారు, దాని వల్ల వాళ్ళకి వచ్చిన ఇబ్బందులేంటి, ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకున్నారా లేదా ఆ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయలేక సలాం కొట్టారో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. కామెడీ జోనర్ లో సీరియస్ గా సాగే ఈ మూవీ మరీ వావ్ అని అనకపోయినా మీకైతే బోర్ కొట్టదు, ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఇస్తుంది. రొటీన్ సినిమాల నుంచి కొంచెం డిఫరెంట్ గా అనిపించడం వల్ల మీకు తప్పకుండా నచ్చుతుంది. మంచి టైం పాస్ మూవీ ఇది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కొన్ని క్యారెక్టర్స్ మిమ్మల్ని తప్పకుండా ఇంప్రెస్ చేస్తాయి. సినిమా నేపథ్యంలో సాగే ఈ మూవీ సినిమా కష్టాలను ఎంటర్టైనింగ్ గా చూపించారు డైరెక్టర్. ఈ మూవీని చూడాలంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, బట్ ప్రెసెంట్ రెంట్కి అయితే ఉంది. సో ఈ వీకెండ్ కు దొరికే ఒక మంచి మూవీ ఇది అవుతుంది. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ కంటెంట్ అయితే అడల్ట్ కాదు కానీ కాన్సెప్ట్ అయితే అడల్టే, కాబట్టి ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి. బట్ ఫుల్ టైం పాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద ఆయన సడన్ గా చనిపోతాడు. చనిపోతే బాధ కదన్నా అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ తను ఎంటర్టైన్మెంట్ ఎలా అందిస్తాడు. నార్మల్ గా చనిపోతే ఓకే, బట్ ఒక విచిత్రమైన పొజిషన్ లో చనిపోతే ఆ ఫ్యామిలీ పడ్డ వేదన మనకి ఏడుపు కాదు నవ్వులు తెప్పిస్తుంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తోటే నవ్వులు తెప్పించడం పక్కా. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ ఎండ్ వరకు నవ్వుతూనే ఉంటారు. ఆ తర్వాత తెలుసు కదా క్లైమాక్స్ అయితే ఎండ్ చేయాలి కాబట్టి అలా అయిపోతుంది. బట్ మూవీ మాత్రం మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఆ ఫ్యామిలీ ఎలాంటి పాటలు పడ్డారు, అసలు ఆ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఎవరికైనా ఎదురయ్యాయా, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఫైనల్ గా ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఈ మూవీస్ అండ్ సిరీస్ లో మీకు ఏది నచ్చింది, లేకపోతే మీరు ఏది చూద్దాం అనుకుంటున్నారు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ ఈ కంటెంట్ గానీ మీకు హెల్ప్ అయినట్టయితే వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని ఆశిస్తున్నాం. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాం. సైనింగ్ ఆఫ్.